హాయ్ ఫ్రెండ్స్, జనరల్గా నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. పొద్దున్నే లేవగానే ఎవడో పెట్టిన స్టేటస్ చూస్తూ, ఎవరో బర్త్డే సెలబ్రేషన్స్కి పెట్టిన స్టోరీలు చూస్తూ, ఏ హీరోయిన్ ఏ కొత్త రీల్ పెట్టిందని చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ మీ అందరికీ చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది కదా. కానీ నైట్ పడుకునే ముందు నీ డోర్ క్లోజ్ చేసుకొని నీ బెడ్ మీదకి నువ్వు వెళ్ళిన తర్వాత నీ మైండ్లో జరిగేదంతా డిఫరెంట్గా ఉండిద్ది. ఒక చిన్న భయం, ఒక బాధ బయటికి వస్తుంది. అసలు నా లైఫ్లో నేను ఏం చేస్తున్నాను, నాతో ఉన్న వాళ్ళందరూ ఎక్కడో హయ్యర్ పొజిషన్లో ఉన్నారు, కార్లు కొంటూ వాళ్ళ పేరెంట్స్ని సంతోషపెడుతూ ఉన్నారు, కానీ నేను మాత్రం ఉన్న చోట ఎందుకు ఆగిపోయాను? ఈ థాట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? వచ్చే ఉంటుంది, కానీ మనమేం చేస్తాం? ఆ బాధ మర్చిపోవడానికి మళ్ళీ ఫోన్ పట్టుకొని మళ్ళీ రీల్స్ ఆర్ షార్ట్స్ చూస్తూనే ఉంటాం. ఇక్కడే మీ లైఫ్లో మీరు చేసే అతిపెద్ద తప్పు జరుగుతుంది. ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు టెంపరవరీ మోటివేషన్ రాదు. మీ బ్రెయిన్లో ఉన్న బద్ధకం మొత్తం బద్దలైపోయేలా ఒక 3 మంచి బిటర్ ట్రూత్స్ని చెప్తాను. గట్టిగుండె ఉన్నవాడు మాత్రమే వీడియో చూడాలి, ఎందుకంటే నిజం ఎప్పుడైనా సరే చేదుగానే ఉంటుంది. మన తెలుగు సమాజంలో యూత్కి అతిపెద్ద జబ్బు ఏంటో తెలుసా? ఏదైనా కొత్తది స్టార్ట్ చేద్దాము అని అంటే ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన మొదటిగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి. ఆ పర్సన్కి వచ్చే మొదటి ఆలోచన సొసైటీ నన్ను చూసి ఏమనుకుంటుందో, పక్కింటి ఆంటీ ఏమనుకుంటుందో, ఒకవేళ నేను గెలిస్తే ఓకే, నేను ఓడిపోతే అందరూ నవ్వుతారేమో, ఈ ఆలోచన వాడి మైండ్లో వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఫినాన్షియల్గా ఇబ్బంది ఉన్నప్పుడు మీ రేషన్ షాప్ బిల్స్ కట్టడానికి ఆ పక్కింటి ఆంటీ రాదు. మీరు ఏదైనా డిప్రెషన్లో ఉంటే ఈ సొసైటీ వచ్చి మిమ్మల్ని దగ్గరికి తీసుకోదు. ఈ ప్రపంచంలో ఎవడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. నువ్వు గెలిస్తే క్లాప్స్ కొడతారు, నువ్వు ఓడిపోతే నిన్ను చూసి నవ్వుతారు. నవ్వుకొని, కానీ నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు నువ్వు కష్టపడు. నువ్వు ఏదైతే ఫెయిల్యూర్ని ఫేస్ చేసావో దానిని ఎక్స్పీరియన్స్ లాగా తీసుకో. నవ్వేవాడు ఎంతైనా నవ్వని, అదే నెక్స్ట్ టైం నువ్వు గెలిస్తే ఆ నవ్విన వాడే వచ్చి నీ దగ్గర క్లాప్స్ కొడతాడు. అలాగే మన తెలుగు యువతలో ఉన్న రెండో బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? రేపటి నుంచి మొదలు పెడతాను. లైక్ ఎగ్జాంపుల్, రేపటి నుంచి పక్క జిమ్కి వెళ్తాను. అలాగే ఈరోజు ట్యూస్డే కదా, నేను మండే నుంచి పక్క కోడింగ్ షురూ చేస్తాను అని ఇలా ప్రతి దాన్ని రేపు రేపు అని చెప్పి ప్రతి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ తీసుకెళ్ళడం. ఈ హ్యాబిట్ మీ లైఫ్ని స్లో పాయిజన్లా చంపేస్తుంది. సో నేను మీకు ఒక రియాలిటీ చెక్ ఇస్తాను. మన క్యాలెండర్లో రేపు అనే పదం ఉండొద్దు. ఏదైనా పని చేద్దాం అనుకుంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. రేపు ఎల్లుండు అని దాన్ని సాగతీయొద్దు. ఎందుకనంటే ఎవరైతే పనిని ఇప్పుడు ఈ క్షణమే స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళే రేపటి రోజు హిస్టరీని సృష్టిస్తారు. మంచి మంచి టాప్ పొజిషన్లో ఉన్న ఎవరు కూడా ఏదైనా పని స్టార్ట్ చేయడానికి మంచి ముహూర్తం చూసుకోలేదు. బద్ధకం వస్తుందా? మీకు మీరు ఒక 5 minutes టైం ఇచ్చుకోండి. మీరు ఏదైతే బద్ధకంలో ఉన్నారో దాని నుంచి బయటికి రండి. మూడు బాగాలేదు, బద్ధకంగా ఉంది అని చెప్పి నువ్వు ఏదైతే పని చేయాలనుకున్న దాన్ని ఆపేస్తావో నీ లైఫ్ కూడా అక్కడే అలాగే ఆగిపోతుంది. మీ లైఫ్లో మీరు ఏదైనా సాధించాలి అని అంటే మీకు ఏ మోటివేషన్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ రేపు పొద్దున కానీ మీరు లేవగానే మీ అమ్మ నాన్న ముఖం ఒక 2 minutes అలా గమనించండి ప్రశాంతంగా. వాళ్ళ తల మీద ఉన్న వైట్ హెయిర్ని చూడండి, వాళ్ళ చేతుల్లో ఉన్న కష్టాన్ని చూడండి. మీరు పుట్టిన కాడి నుంచి మీ సంతోషం కోసం, మీ తిండి కోసం, మీ చదువు కోసం వాళ్ళకున్న ఎన్నో సంతోషాలని తగలబెట్టేసుకొని మీకోసమే బ్రతుకుతున్నారు. ఎంతో ఆశగా చూస్తూ ఉంటారు, నా కొడుకు పెద్ద అయ్యాక లేదా నా కూతురు పెద్ద అయ్యాక ఈ సొసైటీలో మమ్మల్ని ఎంతో గౌరవంగా ఉంచుతారు అని. వాళ్ళు ఇంకా మీ సక్సెస్ కోసం ఎంతకాలం వెయిట్ చేయాలి? వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు మీరు టైంపాస్ చేస్తూనే ఉంటారు. మీరు ఈరోజు కష్టపడకపోతే వాళ్ళు కోరుకున్న సంతోషాన్ని మీరు ఇంకెప్పటికీ ఇవ్వలేరు. రియల్ మోటివేషన్ అనేది ఏ వీడియోలలో లేదు, నీకు ఎక్కడా దొరకదు. మీ తల్లిదండ్రులు పడే కష్టం, మీ నాన్న పడే కష్టం, మీ అమ్మ పడే కష్టంలోనే నీకు రియల్ మోటివేషన్ ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమైనా సరే మీరు గెలవాలి, మీరు గెలిచి తీరాలి. సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి పరిగెత్తడం మొదలు పెట్టండి. ఒకరోజు లోగా ఉన్నా పర్లేదు, కానీ ప్రయత్నించడం మాత్రం అస్సలు ఆపేయొద్దు. ఈ ప్రపంచానికి చూపించే రోజు వచ్చింది. నీలో ఉన్న టాలెంట్ని నువ్వు నమ్ముకో, నీలో ఉన్న నీ నమ్మకాన్ని నువ్వు నమ్ముకో. ఈ ప్రపంచం మొత్తానికి కూడా నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయి. మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసే రోజుని తీసుకురా. ఈరోజు నేను మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎవరైతే వాళ్ళ లైఫ్ని మార్చాలనుకుంటున్నారో, తన పేరెంట్స్ యొక్క కలల్ని నెరవేర్చాలనుకుంటున్నారో, ఏది ఎంత కష్టమైనా సరే నేను చేస్తా, నేను చెయ్యగలుగుతా అని అనుకుంటున్నారో, కమెంట్లోకి వెళ్ళి ఐ విల్ డూ ఇట్, ఐ విల్ విన్ అనే కమెంట్ని చేయండి. చూద్దాం ఎంతమంది గుండెల్లో ఈ నిప్పు మండిందో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే చాలా ఇంపార్టెంటో వాళ్ళకి సెండ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.